ప్రభువా, ఈ రాత్రి మీరు మమ్మల్ని స్థిరపరిచి వాక్యము చేత బలపరిచి మమ్మల్ని పంపించండి అని హృదయపూర్వకంగా చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. చాలా మంది కళ్ళు తెరిచి చూస్తున్నారు. కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా స్వరాలు ఎత్తాలి బిగ్గరగా. యేసయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు నాయన, కృప కలిగిన దేవుడవు నాయన, అద్భుతాలు చేయు దేవుడవు నాయన, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడవు నాయన, ఉన్నతమైన కార్యాలు చేయు దేవుడవు నాయన. ఈ రాత్రి స్తుతిస్తూ ఉండగా దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలి, ఇక్కడ అనుభవించాలి. మనమందరం దేవుని ప్రసన్నతను మనం అనుభవించాలి. చేతులు పైకెత్తిన వారందరూ ఎవ్వరూ మౌనముగా ఉండక కృప కలిగిన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అద్భుతాలు చేయు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఈ రోజు కన్నులుండి చూడలేక, చెవులుండి వినలేక, నోరుండి మాట్లాడలేనటువంటి అనేకమైన ప్రతిమలకు మొక్కుచున్న వారు అనేక మంది ఉండగా, ఇదిగో ఈ రాత్రి మనం ఆరాధించుచున్న దేవుడు సజీవుడు, శక్తివంతుడు, కృప కలిగిన వాడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. నీ కొరకు నా కొరకు కలువరి గిరిలో ప్రాణము పెట్టి నీతిమంతులుగా చేసిన యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నాం మనం. ఈ రాత్రి చేతులు పైకెత్తిన వారందరూ ఆగకుండా నోరు తెరిచి యేసయ్యా ఈ రాత్రి దర్శించండి, ఈ రాత్రి దర్శించండి. ఈ రాత్రి నీ దాసుడు వంకమందిస్తూ ఉండగా స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, మహోన్నతమైన కార్యాలు జరగాలి. రక్షణ లేని వారు రక్షణ పొందాలి. చేతులు పైకి స్తోత్రము చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు. ప్రభువుకి స్తోత్రాలు చెబుతూ ఉందాం. యేసయ్యాకు మహిమ, యేసయ్యాకు మహిమ, యేసయ్యాకు మహిమ. హల్లెలూయా. పాట పాడుతూ ఉండగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఆరాధన చేద్దాం. బిగ్గరగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడతారు. కృప కలిగిన దేవుడు, అద్భుతమైన వాతావరణం అనేక మంది దైవజనుల సమక్షంలో పరిశుద్ధులైనటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. కృపను పొందుకుంటాం, కృపను పొందుకుంటాం. స్తుతి గోత్రపు నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు. ఆరాధనకు యోగ్యులు నీవే. రాజా అసాధ్యమైన
అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. ఈ రాత్రి సమాజ కూడికలో అద్భుతమైనది పొందుకునే వెళ్ళాలి. స్వస్థపరిచిన దేవుడు, దేశకాలు చేతులు కట్టిన వారు స్వస్థపరిచిన దేవుడు, కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన యేసయ్య. ఆయన ఆరాధిస్తున్నాడగా ఈ రాత్రి దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప పండుగ వస్తున్నామల్లో, పండుగ వస్తున్నామల్లో అని పిలుస్తున్నాడగా కృప, 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 కృప పండుగ, పండుగ వస్తున్నామల్లో. ఇదిగో చెట్టు ఇంటికి రక్షణ వచ్చినట్లుగా ఈ రాత్రి నీకు ఇంటికి రక్షణ వస్తుంది. ఈ రాత్రి నీకు కథలను రోగములు స్వస్థత కలుగుతున్నాయి. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయవారి సన్నిధిలో నిలబడిన జ్ఞానముతో